మంత్రం ప్రపంచంలోనే ఏ ప్రదేశంలోనూ మరే సంస్కృతిలోనూ లేని ఒక అద్భుతమైన ప్రయోగం. ఒక రకంగా శబ్దంలోని ప్రకంపనలని బట్టి చేయగలిగే చికిత్సకి నాంది మంత్రం. ఒక్కో దేవతా రూపానికి ఒక్కో రకమైన మంత్రం. ప్రతి వేదంలోనూ చెప్పే సమాచారం మొత్తం ఒక మంత్రంగా, ఒక శ్లోకంగా చెప్పబడింది. మహాశక్తివంతమైన మంత్రాలను మన ఋషులు అమోఘ తపశ్శక్తితో భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు. ఐం శ్రీం హ్రీం క్లీం అనే ఏకాక్షర బీజ మంత్రాలను ఆయా దేవతల పేర్లతో కలిపి జపించినప్పుడు శక్తివంతమైన మహామంత్రాలు అవుతాయి. ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడమే మంత్ర లక్ష్యం. అటువంటి పరమ పవిత్రమైన మంత్రాలను నిర్దిష్ట సమయంలోనూ ప్రత్యేక స్థలంలోనూ వరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నట్టు మంత్రం వాయిస్ థెరపీలో ఒక భాగం. అటువంటి మంత్రాన్ని ఆగమ శాస్త్రం వంటి ప్రత్యేక పద్ధతిలో కట్టిన ఆలయంలో పఠించడం వల్ల ఆ ప్రదేశంలో వచ్చే వైబ్రేషన్స్ అక్కడి గోడలలో, మూలలో ప్రతిధ్వనించి మన చెవులను చేరుతాయి. ఒకవేళ మంత్రాన్ని తప్పుగా పఠించినా, దాని ఉచ్చారణలో దోషం ఉన్నా ఆ మహాశక్తివంతమైన వైబ్రేషన్స్ కొన్నిసార్లు వ్యతిరేక ప్రభావం చూపించవచ్చు. మంత్రాన్ని పఠించే స్వరం మీద కూడా మంత్రం ప్రభావం ఆధారపడి ఉంటుంది. మరి రికార్డెడ్ వాయిస్ అయినా ఒక నిర్నివ స్వరంతో అత్యంత జీవశక్తి ఇమిడి ఉండే మంత్రాన్ని వినడం ఎంతవరకు సరైంది? సెల్ ఫోన్ రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా? ఒకవేళ పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మంత్రం ఒక శాసనం, పరమాత్మ సాక్షాత్కారానికి ఆయుధం. ఏ మంత్రమైనా సరే గురోపదేశం లేనిదే ఫలించదన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. మంత్రాలను పురాణాల్లో చెప్పిన విధంగా మాత్రమే పఠించాలి. మంత్రాన్ని టీవీలలోనూ, రేడియోలలోనూ, క్యాసెట్లలోనూ, సెల్ ఫోన్ యొక్క రింగ్ టోన్లలోనూ, కారు వెనక్కి వెళ్లేటప్పుడు బజర్లలాగానూ రింగ్ టోన్లా పెట్టుకోవడం దారుణమైన పొరపాటు. మంత్రోచ్చారణకి కఠోరమైన నియమాలున్నాయి. కోరిక తీరాలని, త్వరగా ధనం సంపాదించాలన్న ఆశతోనూ మంత్రాలని వింటేనే చాలు అన్న కొందరు ప్రవచనకారుల తప్పుడు ప్రచారంతోనూ ఎక్కడ పడితే అక్కడ మంత్రాన్ని ధ్వనింపజేయడం ఎంత మాత్రమూ సరైంది కాదు. ఒక రోగికి మందు ఇవ్వడానికి వైద్యుడు ఎంతగా పరీక్షిస్తారో, అదేవిధంగా ఒక మంత్రాన్ని గురువు శిష్యుడికి ఉపదేశించడానికి ముందు అంతగా పరీక్షించాలి. వారి కట్టుబాట్లు, జీవన శైలి, పుట్టిన నక్షత్రం ఇవన్నీ చూసి ఇవ్వాలి. దీనిని అర్వణ శాస్త్రం అంటారు. అలా ఉపదేశం పొందిన వారికి మాత్రమే ఆ మంత్రం యొక్క పరిపూర్ణ ఫలితం లభిస్తుంది. కొన్ని మంత్రాలు పర్వాలేదు కానీ పంచాక్షరి, అష్టాక్షరి, మహామాత్రే, గాయత్రి మంత్రాల వంటివి అస్సలే రింగ్ టోన్లుగా పెట్టుకోకూడదు. ఉపదేశం లేనప్పుడు శివాయ నమః అని భక్తితో చేస్తే అదే పెద్ద ఫలితం ఇస్తుంది. ఓం నమఃశివాయ అని పాటలు పాడితే తప్పు అని శాస్త్రమే చెప్తోంది. మరంతటి పంచాక్షరి మంత్రాన్ని ఎంత అపవిత్రం చేస్తున్నామో తెలుసుకోకపోతే ఎలా? ప్రవచనకారులు చెప్పేదానిని మీరు గుడ్డిగా పట్టించుకుంటే మీకు మీరే మంత్రాపచారము, స్వీయ ప్రమాదము చేసుకున్నట్టే. ప్రతిదానికి ఒక నిర్దిష్ట నియమమున్నట్టే మంత్ర పఠనానికి, శ్రవణానికి కూడా ఉంది. అందుకే గురూపదేశం లేకుండా ఎలా పడితే అలా శక్తివంతమైన మంత్రాలను పఠించకండి. నిర్జీవ స్వరాల నుంచి విని వాటి వ్యతిరేక ప్రభావాన్ని పొందకండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.